టాలీవుడ్ సీనియర్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సినిమాలతో సంబంధం లేకుండా పర్ఫెక్ట్ గా మేకవర్ అవుతున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే స్టైలింగ్ తో కుర్ర హీరోలకి పోటీస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య ప్రతి ఒక్కరూ ఇప్పుడు యంగ్ అండ్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కుర్ర హీరోలతో పోటీ పడాలంటే మనం కూడా ఏజ్ తగ్గించుకోవాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. అందుకే అప్కమింగ్ సినిమాల కోసం అదిరిపోయే రేంజ్ లో మేకోవర్ అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు అభిమానులు ఫుల్ ఖుషీ చేశాయి. ఈ లుక్స్ చూశాక విశ్వంభర కంటెంట్ మీద కూడా మరింత అంచనాలు పెరిగిపోయాయి. కింగ్ నాగార్జున కూడా మేకోవర్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. అసలే మన్మధుడు ఇమేజ్ ఉన్న హీరో కావడంతో ఇప్పటికీ అదే రేంజ్ మెయింటైన్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో నాగ్ లుక్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నామంటూ థియేటర్లలో సందడి చేస్తోన్న వెంకీలో కూడా కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కనిపించిన విక్టరీ హీరో గతంలో కంటే ఎనర్జెటిక్ గా కనిపించారు. సినిమాలో యంగ్ లుక్ లో రొమాంటిక్ హీరోగాను కన్విన్స్ చేశారు. ఎవరెంగ్ బాలయ్య అయితే వెండితెరను షేక్ చేస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి నటసింహ లుక్స్ మేకోవర్ మీద పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఎనర్జీ విషయంలో ఎప్పుడూ ఫుల్ హైలో కనిపిస్తున్నారు. ఇలా సీనియర్స్ అంతా సూపర్ ఫామ్ లో ఉండడంతో అభిమానులు కూడా అంతే హ్యాపీగా ఉన్నారు. సంక్రాంతి సినిమాల రిలీజ్ తర్వాత కూడా పుష్పరాజ్ తగ్గేదేలే అంటున్నారు. రీలోడెడ్ వర్షన్ తో మరోసారి సందడి షురూ చేస్తున్న సుక్కు టీం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేందుకు నయా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తోంది. దీంతో మరోసారి థియేటర్స్ దగ్గర మాస్ జాతరకి రెడీ అయిపోతున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. సంక్రాంతి సినిమాల జోరుతో పుష్ప 2 వసూళ్లు కాస్త స్లో అయ్యాయి. దీంతో కొత్త స్ట్రాటజీతో ముందుకొస్తున్నారు ఐకాన్ స్టార్. ఆల్రెడీ 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన మేకర్స్ ఆ కంటెంట్ విషయంలోనూ పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. జనవరి 17న రీలోడెడ్ వర్షన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. 20 నిమిషాల నిడివి కలిగిన కొత్త ఫుటేజ్ ని యాడ్ చేయబోతున్నట్టుగా అధికారికంగా వెల్లడించారు. అయితే ఏ సీన్స్ యాడ్ చేస్తున్నారు అన్న విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సినిమా ఓపెనింగ్ లో సడన్ గా కట్ అయినట్టు అనిపించిన ఫారెన్ యాక్షన్ ఎపిసోడ్ కి కంటిన్యూటీ సీన్ ని యాడ్ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే ఫాహద్, బన్నీల మధ్య జరిగే సన్నివేశాలు కూడా కొన్ని కొత్తగా యాడ్ అవుతాయన్నది ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. కొత్త సీన్లు యాడ్ చేయడంతో పాటు టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించే ఆలోచనలో ఉంది చిత్ర బృందం. ఆల్రెడీ 1831 కోట్లతో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పుష్ప 2కి కొత్త సీన్స్ యాడ్ అయితే ఈ నంబర్ మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు క్రిటిక్స్. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ అప్డేట్ మరోసారి పుష్పరాజ్ వైబ్ ని పీక్స్ కు తీసుకెళ్లిపోయింది. దీంతో మరోసారి పుష్పరాజ్ జోరు కనిపించడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. మెగా అభిమానులకి షాక్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు గ్రేట్ డైరెక్టర్ శంకర్. సాధారణంగా ఏ దర్శకుడైనా తాను 100కి 100% సాటిస్ఫై అయితేనే ఆ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారు. అదే పాన్ ఇండియా సినిమా అయితే అవుట్పుట్ విషయంలో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. కానీ శంకర్ మాత్రం గేమ్ చేంజర్ అవుట్పుట్ విషయంలో ఐఎమ్ నాట్ హ్యాపీ అని ఓపెన్ గా చెప్పేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆడియన్స్ ముందుకు వచ్చింది గేమ్ చేంజర్. RRR తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మూవీ కావడంతో ఈ సినిమా మీద ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా బిగ్ స్కేల్లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆఫ్టర్ రిలీజ్ గేమ్ చేంజర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు శంకర్. ఈ సినిమా అవుట్పుట్ విషయంలో తాను పూర్తిగా సాటిస్ఫై కాలేదన్నారు. దీంతో దర్శకుడే పూర్తిగా సాటిస్ఫై కాకపోతే ఇక ఆడియన్స్ పరిస్థితి ఏంటి? 4 ఏళ్ల పాటు ఈ సినిమా మీదే వర్క్ చేసిన శంకర్ పూర్తిగా ఓకే అనిపించని అవుట్పుట్ ను ఆడియన్స్ ముందుకు ఎందుకు తీసుకొచ్చారు అన్న క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా ఫైనల్ కట్ 5 గంటలు వచ్చిందన్న శంకర్ ఆ సినిమాను ట్రిమ్ చేయడం మీద కూడా స్పందించారు. తెలుగు ఆడియన్స్ లెంగ్తీ మూవీస్ చూడరన్న ఉద్దేశంతోనే సినిమా నిడివిని తగ్గించామని, మినిమం 3 గంటల నిడివితో రిలీజ్ చేసి ఉంటే ఇంకా మంచి డీటైలింగ్ ఉండేదన్నారు. శంకర్ లాంటి దర్శకుడు స్వయంగా తన అవుట్పుట్ మీద తానే కామెంట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. కల్కి 2898 AD సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1 రిలీజ్ టైంలోనే సీక్వెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటూ హైప్ పెంచిన యూనిట్ తాజాగా మరిన్ని అప్డేట్స్ ఇచ్చింది. ఈ అప్డేట్స్ తో కల్కి 2 మీద అంచనాలు పీక్స్ కి చేరాయి.
ఫ్యూచర్ ని మథాలజీతో లింక్ చేస్తూ నాగ్ అశ్విన్ రూపొందించిన విజువల్ వండర్ కల్కి 2898 AD. ప్రభాస్ ని కర్ణుడి రీఇన్కార్నేషన్ గా చూపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదండోయ్, 1000 కోట్ల వసూళ్లు సాధించింది. సక్సెస్ టాక్, కలెక్షన్ల విషయంలోనే కాకుండా కాస్టింగ్ తోనూ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయిపోయింది కల్కి. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారు నిర్మాత అశ్విని దత్. పార్ట్ 2 మీద అంచనాలు పెంచి అప్డేట్స్ ఇచ్చారాయన. తొలి భాగంలో 1-2 సీన్లలో మాత్రమే కనిపించిన కమల్ హాసన్ సీక్వెల్లో ఫుల్ లెంత్ రోల్ చేయబోతున్నారని చెప్పారు. ప్రభాస్ వర్సెస్ కమల్ సీన్స్ మెయిన్ హైలైట్ అంటూ ఊరించేస్తున్నారు. తొలి భాగంలో కీలక పాత్రలో కనిపించిన అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ కూడా సీక్వెల్లో లెంతీ రోల్స్ లోనే కనిపించబోతున్నారని చెప్పారు అశ్విని దత్. సెకండ్ పార్ట్లో కొత్త క్యారెక్టర్లేవీ ఉండకపోవచ్చన్నారు నిర్మాత. తొలి భాగం షూటింగ్ చేస్తున్న సమయంలోనే సీక్వెల్ కి సంబంధించి కూడా కొంత షూటింగ్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 స్క్రిప్ట్ ని మరింత ఫైన్ ట్యూన్ చేస్తున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీలో సూపర్ హిట్ అయిన కంటెంట్ ని బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. డిజిటల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన ప్రాజెక్ట్స్ ని ఇప్పుడు వెండితెర మీదకు తీసుకొస్తున్నారు. సూపర్ హిట్ కథలకు ప్రీక్వెల్స్, సీక్వెల్స్ గా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. సౌత్, నార్త్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో డిజిటల్లో సూపర్ హిట్ అయిన ప్రాజెక్ట్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్. పీరియాడిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ షో ప్రతి తెలుగు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయింది. అందుకే ఈ షోకు సీక్వెల్ ను బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు ప్లాన్ చేస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సాయి సౌజన్యతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు నాగవంశీ. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో చిన్నపిల్లాడి క్యారెక్టర్ ను మెయిన్ లీడ్ గా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నట్టుగా వెల్లడించారు. అన్ అన్ఫినిష్డ్ స్టోరీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. ఓటీటీలో సూపర్ హిట్ అయిన పొలిమేరకు సీక్వెల్ ను సినిమాగా రూపొందించారు. సేమ్ కాస్టింగ్ తో కాస్త బిగ్ స్కేల్ లో సినిమాను ప్లాన్ చేసి హిట్ కొట్టారు. దీంతో మరిన్ని వెబ్ షోస్ ను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నార్త్ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. వరుస సీజన్లతో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మిర్జాపూర్ కు ప్రీక్వెల్ ను సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ షో షూటింగ్ కూడా మొదలైంది. రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో నటించిన సిటాడెల్ ను కూడా త్వరలో సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. గ్లామర్ క్వీన్స్ గా సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటిన ఇద్దరు బ్యూటీస్ నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలతో బోర్ కొట్టించడం కన్నా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయటం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే గ్లామర్ షో పక్కన పెట్టి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు గ్లామర్ డాల్ రోల్స్ లో కనిపించిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అదే జోరులో నాగిన్ మూవీని లైన్ లో పెట్టారు. లేటెస్ట్ టెక్నాలజీతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు శ్రద్ధ. సౌత్, నార్త్ ఇండస్ట్రీస్ లో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కృతి సనన్ కూడా నెమ్మదిగా లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో గ్లామరస్ క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నా అందులోనూ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. క్రూ, దోపత్తి లాంటి సినిమాల్లో గ్లామర్ యాంగిల్ చూపిస్తుంది మంచి నటిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అప్కమింగ్ సినిమాల విషయంలో కూడా గ్లామర్ కన్నా కంటెంట్ కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కృతి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్. జారిసోయో.